ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా, అల్పులము, అయోగ్యులైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి రక్షించి మీ సజీవ రెక్కల్లోంచి మీ రక్షణ ఇచ్చి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నందుకే నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టకుండా మేము భ్రష్టత్వంలో నశించిపోకుండా నేనిచ్చే రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా ప్రభువా, నేను స్తుతించే భాగ్యాన్ని, నేను ఆరాధించే భాగ్యాన్ని, నేను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని చూడకుండా ఎంతోమంది మరణ పడకల మీద ఉన్నారయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, అయ్యా ప్రభువా, మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు నాయన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా, అంధకారంలో చీకట్లో నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పటికీ ఇంకా అంధకారంలో చీకట్లోనే ఉండిపోయారయ్యా. అయ్యా ప్రభువా, వాళ్ళలో ఉన్నటువంటి అంధకారము, చీకటి శక్తులు యేసుక్రీస్తునామములో లయమైపోవురుగాక. నీ వెలుగుతో నింపబడుదురుగాక. నీ రక్షణ కలిగి నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. నీ కరుణ, నీ కటాక్షం, నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన మెండుగా కుమ్మరించి అయ్యా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులన్నిటి నుంచి ప్రభువా విడుదల దయచేసి చీకటి శక్తుల మీద లయం కలుగునుగాక. నాయన తండ్రి, ఈ ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని నాలో మీరుండి ప్రభువా మీరే మాట్లాడి అయ్యా బిడ్డలు ఆకర్షించుకుని రక్షణ మార్గంలో నడిపించుకొని నీ బలమైన ఆత్మచేత నన్ను నింపి మీరు నాలో ఉండి మాట్లాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ దిన వాక్యాంశము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన అనగా దేవుడు, మనల్ని పుట్టించినటువంటి పరమ తండ్రి మన గురించి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చినా ఇంకా మనం చీకట్లోనే ఉండి అంధకారంలో ఉండి నశించిపోతున్నారని మనల గురించి చింతపడుతున్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన హస్తాలు చాపేదలు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ వైపు చూస్తూ దేవునికి దూరం అయిపోతూ నశించిపోతున్నారు అని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని ఈ లోకానికి పంపించి ఆయన వెలుగుగా మనకి ఈ లోకానికి వచ్చి ఆయన వెలుగును మనతో నింపి మనలో ఉన్నటువంటి చీకటి అంతటిని తొలగించినటువంటి యేసయ్య వైపు చూడకుండా లోకంలో చూస్తూ మనము నశించిపోతున్నామని దేవుడు చింతిస్తున్నాడు. మన చింత యావత్తూ ఆయన మీద వేయాలి. మనకి రక్షింపబడినటువంటి పిల్లలకి అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. రక్షణ లేని వారికి, రక్షణ కలిగిన వారికి కూడా శోధనలు, శ్రమలు వస్తూ ఉంటాయి. రక్షింపబడిన వారి గురించి పేతురు గారు చెప్తున్నారు. 1 పేతురు 5:7 చూద్దాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింత యావత్తు కూడా దేవుని మీద వేసి మనము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో మనకి శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అపవాది ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ అపవాది ఎవరిని మింగుదునా అని ఎవరిని మింగుదునా అని అపవాది లోకమంతా సంచారం చేస్తూ వాళ్ళని బాధల్లో, చింతల్లో, వేదల్లో పడవేస్తూ ఉన్నప్పుడు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని పేతురు గారు చెప్తున్నారు. మనము లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూడాలి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకం వైపు చూసి మనము మన శ్రమల్ని, కష్టాలని ఎక్కువ చేసుకుంటూ ఉంటే దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి
మనం ఏం చేయాలి? రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆనుకోవాలి. మన చింత యావత్తు కూడా దేవుని మీద వేయాలి. అప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఉన్నాడు. అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని కలుగజేసి ఉన్నాడు. కలుగజేసినప్పటికి కూడా అపవాది మన మనోనేత్రాలు మూసివేసి దేవుని దగ్గర మనం మొరపెట్టకుండా లోకం వైపు చూస్తూ మనం అనేకమైన బాధల్లో, చింతల్లో, వేదనల్లో చిక్కుకుంటూ ఉంటాం. అలాంటి వారి గురించి పేతురు చెప్తున్నాడు. మీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయండి, అంతేకాని మీరు లోకం వైపు చూడొద్దు అని చెప్తున్నాడు. కింద 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. నిబ్బరమైన బుద్ధి. మనకు దేవుడున్నాడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటటువంటి నిబ్బరం కలిగి ఉండాలి. అపవాది శక్తులన్నిటి మీద మనకు విజయాన్ని దయచేశాడు, మనకు కలుగచేశాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనం నిబ్బరముగా, ధైర్యంగా ఉండగలుగుతాం. మీలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని పౌలు గారు చెప్తారు. అంటే మనలో ఉన్నటువంటి గొప్ప దేవుడిని మనం గ్రహించుకోకుండా లోకంలో వచ్చేటటువంటి శ్రమలను చూసి మనము బాధపడితే దేవుడు నామాన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మెలకువ కలిగి నిబ్బరమైనటువంటి మనసుతో మీరు ప్రార్థించండి అని చెప్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచూ ఉన్నాడంట. అంటే తిరుగులాడుచూ ఉన్నాడంటే దేవుడు ఒకేసారి అన్ని ప్లేసులని చూడగలుగుతాడు. కానీ అపవాదికి అంత శక్తి లేదు కాబట్టే తిరుగులాడుచూ ఉన్నాడు. ఒక్క దగ్గరుండి అందరినీ చూసి అందరినీ హింసించవచ్చు, కానీ తిరుగుతూ ఉంటాడంట దేవుడు పిల్లలు పాడు చేయాలని. గర్జించు సింహం వలె మన మీదకి వచ్చినా మనము ధైర్యంగా ఉండాలి. అపవాది శక్తులన్నిటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి సింహంలాగా వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డలు నిబ్బరమైన మనసుతో మెలకువ కలిగి విజ్ఞాపన ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అపవాది దేవుని పిల్లల దగ్గర ఉండలేడు. దేవుని పిల్లలు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే దేవుని మీద ఆనుకొని ప్రార్థిస్తారో వాళ్ళ దగ్గర నుంచి అపవాది పారిపోతాడంట. ఎందుకంటే ఆ శక్తి దేవుని పిల్లలకి ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తుకున్నటువంటి అపవాది శక్తులన్నిటి మీద మనకు కూడా విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిబ్బరమైన మనసుతో మెలకువ కలిగి ఎప్పుడు విజ్ఞాపనపూర్వకంగా ప్రార్థించి మనము అపవాది శక్తులన్నిటి మించి విజయాన్ని పొందుకోవాలి. మనకున్న ప్రతి చింత, వేదన సమస్తము కూడా దేవునికి అప్పగించినప్పుడు మన చింతనంతటిని తొలగించి మనకి స్థిరమైన మనసు, నిలకడగా నిలిచే మనసు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి మనకు శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకాన్ని ఇచ్చి దేవుడు మనల్ని నింపి ఉన్నాడు ఆల్రెడీ. కానీ మనం గ్రహించుకోకుండా, మనలో ఉన్న గొప్ప దేవుణ్ణి మనం గ్రహించుకోకుండా అపవాది పెట్టేటటువంటి శోధనలకు మనము బెదిరిపోయి అదిరిపోతున్నారని పేతురు సంఘానికి చెప్తున్నాడు. సంఘం అనగా దేవుని పిల్లలు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా సంఘ సభ్యులు. కాబట్టి ఆ సంఘంలో ఉన్న బిడ్డలు ధైర్యపరుస్తున్నాడు పేతురు గారు. ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. అనగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం మనం. యేసు ప్రభువారినే శోధించడానికి వస్తాడు. యేసు ప్రభువారు ఉపవాసం ఉండి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఉపవాసాన్ని ముగించి దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన లేచినప్పుడు ఆయన్ని పరీక్షించడానికి అపవాది వస్తాడు. వచ్చి అపవాది తిరుగుతూ ఉంటాడు. అనగా ఎక్కడికెక్కడికైనా కూడా రాగలడు.
దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే శోధించినటువంటి అపవాది దేవుని పిల్లల్ని శోధించినప్పటికి కూడా మీరు మెలకువగా ఉండండి, విజ్ఞాపన కలిగి ప్రార్థన చేయండి. అపవాది శక్తులన్నిటి మీద మీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆల్రెడీ. మీరు గ్రహించుకోండి, మీరు ప్రార్థించండి, అపవాది శక్తుల్ని లయపరచండి. యేసుక్రీస్తు నామములో అపవాది శక్తులన్నీ లయమైపోవునుగా. కానీ మనం ఎప్పుడైతే ప్రవచించి గద్దించి ప్రార్థిస్తామో, అపవాది మనల్ని శోధించాలని శ్రమ పెట్టాలని వస్తే ఆ యొక్క దేవుని పిల్లలైనటువంటి వారి దగ్గర అపవాది నిలువలేడు, పారిపోతాడు. అయితే యాకోబు పత్రిక 4:7 చూద్దాం. యాకోబు పత్రిక 4:7. యాకోబు 4:7లో కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తాడంట? దేవునికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండడం అంటే దేవుని మాటకి మనము ఎదురు చెప్పకుండా దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, మనల్ని రక్షించడానికి వచ్చాడని, మన పాపాలను శాపాలను యేసుక్రీస్తు రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడని, దేవుని ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఉన్నాడని మనము నమ్మాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడడం అంటే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవడమే. యేసుక్రీస్తు దేవుడని నమ్మడమే. నమ్మి ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మన దగ్గర నుంచి అపవాది పారిపోతాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవుని మాటకి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అనగా అపవాది శక్తులన్నిటి మీద మీరు విజయాన్ని పొందుకున్నారు కాబట్టి అపవాది శక్తులన్నిటిని ఎదిరించి జయించి మీరు జీవించండి అని చెప్తున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి ఏం చేస్తాడంట? పారిపోతాడంట. దేవుడి పిల్లలైనటువంటి వారి దగ్గర అపవాది నిలవలేడు కాబట్టి మనకి అపవాది శక్తులన్నిటి మీద మనకి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంట? పారిపోతాడంట. అంతేగాని అపవాదికి మనం భయపడ్డం కాదు. మనము దేవుని పిల్లలైనటువంటి ప్రతి విశ్వాసకి అపవాది భయపడాలి అంటే విశ్వాసం ఏం చేయాలి? నిబ్బరమైన మనసు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి మెలకువ కలిగి ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనలతో జీవించినప్పుడు అపవాది మన దగ్గరికి రాలేడు. వచ్చినా మనం ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. యేసయ్య దగ్గర నుంచి పారిపోతాడు. అపవాది నా యొద్ద నుంచి పో అన్నప్పుడు అపవాది వెళ్ళిపోతాడు. అంతేకాని అపవాదిని మనము మన దగ్గర ఉంచుకొని మనం జోలపాట పాడినట్టు పాడకూడదు. ఎప్పుడు పాడతామో దేవుని శక్తిని గ్రహించినప్పుడు, దేవుని ప్రేమను మనం ఎరగనప్పుడు, దేవుడు మనకి అపవాది శక్తుల మీద విజయం ఇచ్చిన మనం గ్రహించుకోనప్పుడు అపవాదికి మనం చోటిచ్చి మనం ఎన్నో శ్రమలు శోధనలకు గురి అయిపోతూ ఉంటాం. కాబట్టి మెలకువ కలిగి విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండాలి, నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల చింత కలిగి ఉన్నాడని మనం నమ్మాలి. మన తల్లి తండ్రి ఏ విధంగా పిల్లల్ని ప్రేమిస్తారో తల్లిదండ్రులు, అలాగే మన పరమ తండ్రి మన దేవుని పిల్లలైనటువంటి మనందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన చింతిస్తున్నాడు. ప్రేమించిన పిల్లల కోసమే మనము చింతిస్తాం. ప్రేమించిన వారి కోసం మనం చింతించం. వాళ్ళు ఎవరో మనకెందుకులే అనుకుంటాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి. అలాగే పరమ తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి యేసయ్య స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. అలాంటి మనము బాధపడుతుంటే చింతిస్తుంటే దేవుడు చింతించకుండా ఎలా ఉంటాడు? చింతించి మన చింతలన్నిటినీ తొలగిస్తాడు. ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు మనకి సహాయం చేస్తాడు. అపవాది శక్తులన్నిటినీ తొలగిస్తాడు. ఇంకా మనం కీర్తనలు 91:13 చూద్దాం.
కీర్తనలు 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. కీర్తనలు 91:13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఇది ఎవరి గురించి రాసి ఉన్నాడంటే కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందే యేసుప్రభు వారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనం. యేసుప్రభు వారికి ఏ అధికారం అయితే దేవుడిచ్చి ఉన్నాడో అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా అటువంటి వాగ్దానాలు దేవుడిచ్చాడు, అటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగత్రొక్కెదవు. కొదమ సింహాలైనా నాగుపాములైనా త్రొక్కినా కానీ నీకు అపాయము రాదు. కొదమ సింహములను భుజంగములను త్రొక్కెదవు, అయినా కానీ నీకే అపాయము రాదు అని ముందుగానే దావీదు మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే యేసు ప్రభు వారి గురించి వ్రాయబడినటువంటి ఈ వచనం ప్రతి విశ్వాస జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఎలాంటి శ్రమలు వచ్చినా, నాగుపాములు తొక్కిన కొదమ సింహం లాంటి భుజంగాలను కూడా నువ్వు అణగదొరుకుతావు అని దావీదు మహారాజు ముందుగానే ప్రవచించాడు. ఇంకా మనం లోకాసు వార్తలు చూద్దాం. లోకాసు వార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుని మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? అక్కడ యేసు ప్రభు వారి గురించి దావీదు మహారాజు ముందుగానే రాశాడు. ఇప్పుడు యేసు ప్రభు వారే విశ్వాసుల గురించి చెప్తున్నాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రంలోనే ఉండిపోకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి సమస్త అధికారము యేసుక్రీస్తు నమ్మిన ప్రతి విశ్వాసకి కూడా ప్రభువారు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి చెప్తున్నారు ఇక్కడ, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద, శత్రువు అనగా అపవాది బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. నేను ఇచ్చేశానంటున్నాడు. అంటే తండ్రి మాట, కుమారుడు అధికారము గల ఆత్మతో దేవుడు అనుగ్రహించి, తండ్రి కుమారుడికి ఇచ్చి ఉన్నాడు, కుమారుడు మనకిచ్చి ఉన్నాడు. మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు, అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఇచ్చాడు తండ్రి అనట్లా. అంటే అధికారము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏది కూడా మనకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. ఎప్పుడు మనము దేవుని మీద నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మాటకు లోబడి, మనము ప్రార్థనా విజ్ఞాపనలతో ధైర్యము గల ఆత్మతో మనము నింపబడి అపవాది శక్తులన్నిటినీ మనము పారదోలాలి. అంటే అధికారము గల ఆత్మ మనలో ఉందని మనం గుర్తించినప్పుడే కదా మనం ప్రార్థన చేస్తాం. మనం గుర్తించి ప్రార్థన చేసినప్పుడు మీకు ఆ అధికారము గల ఆత్మనిచ్చారు, మీ వద్ద నుంచి పారిపోతాయని చెప్తున్నాడు. మీకెంత మాత్రము కూడా హాని చేయవు, ఏదియూ మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపకండి. దయ్యాలు పోతున్నాయి మేము ప్రార్థన చేస్తే అని దైవ సేవకులుగా, ప్రవక్తలుగా, విశ్వాసులుగా ఉన్నవారు దానిని బట్టి సంతోషించకండి. అది నేనిచ్చిన శక్తితో మీరు పోగొడుతున్నారు. దానిని బట్టి సంతోషిస్తూ మీరు ఉండకుండా ఏం చేయమంటున్నాడు? మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఏంటంట? నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకంలో మీరు దయ్యాలు పోగొడుతున్నారని మీరు గొప్పవారుగా మీరు
ఆనందపడకండి, సంతోషించకండి, కానీ మీ పేర్లు మీరు నశించిపోవలసినటువంటి మీరు దుష్ట శక్తులతో నింపబడి భ్రష్టత్వంలో మీరు నశించిపోవలసినటువంటి మీరు నిత్య నరకాగ్నిలో ఉండవలసినటువంటి మీరు పరలోక రాజ్యంలో మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి అని యేసుప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు శిష్యులకి తన యొక్క మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వచనాలు నెరవేర్చబడతాయి. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రతీది కూడా అవును ఆమెనని ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే దేవుని మాటకి లోబడాలి. మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. మనకున్నటువంటి ప్రతి చింత వేదన దేవునికి ఇచ్చి దేవుని మాటకి లోబడినప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం గ్రహించి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రతి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు మన నుంచి పారిపోతాయి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి జీవిద్దాం, దేవుని చిత్తానుసారంగా ఉందాం, జీవిద్దాం. భయము భక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు ఈరోజు వాగ్దానం ఏంటంటే దేవుడు మిమ్ముని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అంటున్నాడు. అంటే మనకి దేవుని పిల్లలకి చింతలు రావని కాదు కదా, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మీరు దేవుడు చింతిస్తున్నాడు, మీకోసం చింతిస్తున్నాడు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలని, మిమ్మల్ని పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించాలని, మీ జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, మిమ్మల్ని సాక్షులుగా నిలువబెట్టుకోవాలని దేవుడు మనందరి కోసం, దేవుడు పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరి కోసం దేవుడు చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఈ లోకంలో వచ్చేటటువంటి చులకని శ్రమలు అంటాడు పౌలు. మనకి ఈ లోకంలో చులకని శ్రమలు ఇవన్నీ కూడా చాలా చిన్నవి. ఈ లోకంలో మనకి చాలా శ్రమలు ఉంటాయి, కానీ అవన్నీ అంటున్నాడు చులకని శ్రమలు అంటున్నాడు. పౌలు గారు పడినటువంటి శ్రమలు అయితే మనము బ్రతికి ఉండం. ఎందుకంటే అతను ఎన్నోసార్లు కొట్టారు, జైల్లో పెట్టారు, 39 దెబ్బలు యేసుప్రభువాన్ని కొట్టినట్టే కొట్టారు, శిష్యులందరినీ కొట్టారు. అయినప్పుడు కూడా ఇవన్నీ కూడా చులకని శ్రమలు అంటున్నాడు. అంటే ఈ మన యొక్క దేవుని పిల్లలైనటువంటి వారిది భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన వారము. కాబట్టి మన చూపు పైకే ఉండాలి, కానీ కిందకి ఉండకూడదు. మన యొక్క చిన్న చిన్న శ్రమలన్నిటి కూడా దేవుని మీదకి ఇచ్చినప్పుడు మనకున్నటువంటి ప్రతి శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. పరలోక రాజ్యానికి వారసులుగా ఆల్రెడీ మీరు చేయబడ్డారని లూకాసు వార్తలో మనం చూసాం. దయ్యాలు విడిచిపోతున్నాయని మీరు సంతోషించకండి, కానీ మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్న జీవగ్రంథంలో అని మీరు దాని గురించి సంతోషించండి అంటున్నాడు. కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండడం కన్నా మనకి ఇంకేం కావాలి? ఈ లోకంలో వచ్చాము, మన దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత దేవుడు ఎప్పుడు పిలిస్తే మనం అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనకి చావంటే భయం లేదు దేవుని పిల్లలకి. ఎందుకంటే దేవుని పిల్లలకి మహిమ ప్రవేశం, దేవుని రాజ్యంలో పరలోక ప్రవేశం మనకి. కాబట్టి మనము లోకస్తుల్లాగా చింతించకుండా మనకి మరణం అంటే పరలోక ప్రవేశము, దేవునితో ఉండే ధన్యత మనకు కలిగింది అని మనం నిరీక్షణ, పట్టుదల, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమలు, శోధనలు, రోగాలను బట్టి మనం చింతించకుండా మన చింతలన్నీ కూడా ఆయన మీద వేసినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు మన ఈ శోధనలన్నిటి నుంచి మనం విడుదల పొందుకుంటాం. ప్రభువా సాయం చేయి, ప్రభువా సాయం చేయని అడగడమే కాకుండా యేసుక్రీస్తు నామములో ఈ అపవాది శక్తులన్నిటి నుంచి విడుదల కలుగునుగాక అని మనకున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి చింత నుంచి, ప్రతి రోగం నుంచి మనము అపవాదిని ఎదిరించి మనము నెమ్మది పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటామంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని, లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడని, మనకు అపవాది శక్తులన్నిటి మీద విజయం కలిగి ఉన్నదని ఎవరైతే గ్రహిస్తారో వారు మాత్రమే ఈ విధంగా ప్రార్థించగలుగుతారు. ప్రతి విశ్వాసి కూడా ఇంకా అంధకారంలో, చీకట్లో ఉండకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మెలకువ కలిగి ప్రార్థించడం అనగా మనం తెలుసుకున్నాం, నిద్ర మానుకుని కాదు, నిత్యము దేవుని మీద అనుకుని ఆయన శక్తిని గ్రహించి మనం ఎప్పుడు కూడా మన ప్రతి అవసరత దేవుని కృపా సన్నిధిలోకి మనం తెచ్చినప్పుడు, మన ప్రతి అవసరత దేవునికి చెప్తూ ఉన్నప్పుడు అది మెలకువగల ప్రార్థన. దేవుడు ఎప్పుడైనా వస్తాడు, మనం స్థిరముగా నిలకడగా ఉండాలి.
ఆయన రానే ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యానికి మనం వారసులమని గ్రహించుకుని మన నిరీక్షణ కలవారమే. దేవుడు రానే ఉన్నాడు. యేసు మళ్ళీ రెండవ రాకడలో నేను ఎలా అయితే వెళ్తానో అలాగే వస్తారన్నాడు. అలా రావడానికి సమర్థుడని మనం నమ్మి మనము పరలోక రాజ్యానికి వారసులమని నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడతాము అనేటటువంటి నిరీక్షణ, పట్టుదల, విశ్వాసము గలవారమై ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు. అదే మెలకువ కలిగిన ప్రార్థన అనగా ఈ దినం మన వాక్యాంశము. దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయండి. అప్పుడు మీ చింతలన్నీ కూడా అపవాది శక్తులన్నిటి మించి విడుదల దయచేస్తాడు, తొలగిస్తాడు అని ఈ దినం నేర్చుకున్నాం. కాబట్టి మీరు వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి మీరు అంతవరకు మీతోనే ఆగిపోకుండా విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ సహోదరులకు తెలియచేసి దేవుని వాక్యం ఇతరులకు పరిచయం చేయండి. రక్షింపబడిన వారికి, రక్షణ పొందని వారికి, రక్షింపబడిన వారు పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడతారు. రక్షణ లేని వారు రక్షింపబడతారు. మన యొక్క బాధ్యత మనం వాక్యాన్ని చెప్పడమే. ఆయన వారిని ఆకర్షించుకుని ఆయన పరలోక రాజ్యానికి చేర్చుకోవాలంటే దేవుడు మాత్రమే చేయగలడు. మనము చెప్పడం వరకే. దేవుడు ఎవరిని ఏర్పరచుకోవాలో ఎవరిని ఆయన ముందుగానే సిద్ధపరచుకుంటాడు, ఆయన ముందుగానే ఏర్పరచుకుంటాడు, వాళ్ళని ఆకర్షించుకుంటాడు, వాళ్ళని పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. ఆ యొక్క పనిని పూర్తి చేసేది దేవుడు. పని పూనుకుంటే నీ వలన అయితే సఫలపరిచేది నేను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము చేసిన పని నమ్మకంగా చేసుకుంటూ పోతే తన పనిని దేవుడు చేసుకుంటాడు. తగిన సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు, ఆకర్షించుకుంటాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి మన పని సువార్త ప్రకటించడమే. ఆయన ఆకర్షించుకుంటాడు, రక్షించుకుంటాడు, స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు. అపవాది శక్తులన్నిటి నుంచి విడుదలనిచ్చి ప్రతి ఒక్కరిని ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ఈ లోకంలో ఉన్న చీకటంతటిని తొలగించి దేవుని వెలుగుతో నింపుతాడు వాళ్ళ హృదయాలను. చీకటితో, అంధకారంతో, భ్రష్టత్వంతో నశించిపోయే మనం నరకాగ్నికి మనం వెళ్ళవలసినటువంటి మనల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి, తన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి మన పాపాలు, శాపాలు, దోషాలన్నిటి నుంచి విడిపించి మనకి అపవాది శక్తులన్నిటి మీద విజయాన్నిచ్చి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థించి మీరు సమస్తాన్ని కూడా పొందుకోగలుగుతారు. అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుంటారు. దయ్యాలు పారిపోతాయి, చీకటి శక్తులు లయమైపోతాయి. కాబట్టి రోగాలు తొలగిపోతాయని నమ్మి ప్రతి విశ్వాసి కూడా ప్రార్థించండి. ప్రార్థించి అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకొని అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కరుణ కటాక్షములు, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను నేను నింపి అయ్యా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరికి సాతాను శక్తులన్నిటి మీద విజయము మీరు అనుగ్రహించి ఉన్నారని నమ్మి విశ్వాసంతో ప్రార్థించుకుని అయ్యా ప్రతి ఒక్కరి చింత, వేదన మీ మీద వేసి ప్రభా, మీ ప్రతి ఒక్కరి చింత మీ మీద ఉంచి ప్రభా వారి భారాన్ని తొలగించుకుని అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని అనుగ్రహింపబడి ఉన్నామని గ్రహించుకుని ప్రార్థించే ప్రార్థన దివిటీలుగా మెలకువగలిగిన ప్రార్థన యోధులుగా ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించమని అయ్యా, ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి, రోగాల నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భం తెరవబడును గాక. అయ్యా, అపవాది శక్తులన్నిటి మీద
యేసుక్రీస్తు నామములో విజయము, యేసుక్రీస్తు ప్రభువారి నామములో అపవాది శక్తులన్నిటి మీద విజయం కలిగి ఉన్నదని నమ్మి ప్రార్థించే ప్రార్థన యోధులుగా ప్రతి ఒక్కరిని నింపి ఆశీర్వదించమని, ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ పరమ తండ్రి అయినటువంటి మీ పాద సన్నిధిలో పెడుతూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులతో మనందరితో, మన కుటుంబాలతో, మన పిల్లలతో నిత్యము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ప్రైజ్ ద లార్డ్.